హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. తాడేపల్లిగూడెం సభ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అయితే ఆ తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్ తర్వాత ఇటు జోగయ్య గారు కావచ్చు, ముద్రగడ పద్మనాభం కావచ్చు, కొంత భిన్నంగా స్పందించడం జరిగింది. జోగయ్య గారు అయితే ఇక ఈ అంశాన్ని ఇంతటితో వదిలేస్తున్నాను, వాళ్ళకి లేనిది నాకెందుకు అన్న ఒక నైర్యాస్యం ఆయన లేఖలో కనపడింది. అయితే అది కాక మళ్ళీ మరొక లేఖ రాస్తారన్న సమాచారం కూడా వినపడుతోంది. అదే సమయంలో ముద్రగడ పద్మనాభం గారు కొంత ఆయన గతంలో 2019 ముందు పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని కలుస్తాను ఇంటికి వచ్చి అని చెప్పి కూడా కలవలేదని, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన జనసేనకు వస్తారన్న నేపథ్యంలో ఆయన ఇంటికి వచ్చి కలుస్తారని చెప్పి కూడా కలవలేదని, తన అవసరం లేదా అని ముద్రగడ పద్మనాభం గారు ప్రశ్నించారు. అంటే ఒక తుప్పు పట్టిన వ్యక్తిలాగా నన్ను చూస్తున్నారా అన్న మాటలు ఆయన అన్నారు. అయితే 24 తీసుకోవడం పట్ల ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇది ఇక్కడితో ఆగుతుందా? ఇటు ముద్రగడ, అటు జోగయ్య, అలాగే కొంతమంది కాపు నాయకులు కొంతమంది కూడా స్పందిస్తూ ఉన్నారు. అయితే ఇది ఇక్కడితో ఆగుతుందా, లేకపోతే మరింత డ్యామేజ్ చేస్తుందా? ఏం జరిగినా ఆ 34 నియోజకవర్గాల్లో చాలా కీలకం కాపు ఓటర్లు. అలాంటప్పుడు ఇక్కడ డ్యామేజ్ జరిగేది అది పవన్ కళ్యాణ్కి డ్యామేజే, అది తెలుగుదేశం పార్టీకి డ్యామేజే. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు లాభపడే అవకాశం ఉంది. సో ఏం జరగబోతుంది మనం మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏంటి సార్ ఈ లేఖల్ని మీరు ఎట్లా చూస్తారు సార్? ఈరోజు రాసినటువంటి ముద్రగడ పద్మనాభం గారి లేఖ, నిన్న రాసినటువంటి హరిరామ్ జోగయ్య గారి లేఖ, ఈ లేఖలు ఇవి సమాజానికి ఎంత ఉపయోగకరం, జాతికి ఎంత ఉపయోగకరం, రాష్ట్రానికి ఎంత ప్రయోజనం. ఇప్పుడు ఏంటంటే ఒక లక్ష్యం కోసం పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు, ఒక లక్ష్యం కోసం జనసేనని ఇన్నేళ్లుగా నడుపుతున్నాడు. అతను ఒక సుదీర్ఘమైన లక్ష్యంతో నేను ప్రయాణిస్తున్నానని చెప్పాడు. ఏది తను ఆడుతున్నది ఇంకో 20 ఏళ్ల రాజకీయం అని చెప్పాడు. మనం తాత్కాలికమో లేకపోతే స్వల్పకాలిక లక్ష్యాలు కాదు తను నిర్దేశించుకుంది. ఈ లోపు తన పార్టీ బలపడాలి, సంస్థాగతంగా నిర్మాణం జరగాలి, ప్రతి నియోజకవర్గంలో వేళ్ళూనుకోవాలి. దీనికి తొలిమెట్టు రేపటి ఎన్నిక. ఇప్పుడు మనం ఆయన 5 ఏళ్ల పార్టీగానే చూడాలి, 10 ఏళ్ల పార్టీగా చూడకూడదు. ఎందుకంటే ఆయన పెట్టింది 2014లో ఎలక్షన్లో కంటెస్ట్ చేయలేదు. ఆ 5 ఏళ్ళు మనం దీని వయసు కింద తీసుకోవటానికి వీల్లేదు. కంటెస్ట్ చేసింది 19 కాబట్టి అక్కడి నుంచి కౌంట్ అంటే ఒకే ఒక ఎన్నిక ఆయన పార్టిసిపేట్ చేసింది. ఇది 2వ ఎన్నిక అన్నమాట. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత సమాజం పైన ఉంది. నిన్నటి స్పీచ్లో పవన్ కళ్యాణ్ సందేశం మనకేం అర్థమైంది? ఆయన ఏమన్నాడు? నేనేమన్నా అవినీతికి పాల్పడ్డానా, నా దగ్గర కుంభకోణాల డబ్బు ఏమన్నా ఉందా, నేనేమన్నా పదవులు అనుభవించానా, నా కష్టార్జితం, నేను పార్టీ నిలబెట్టుకోవాలని చూస్తున్నాను, మెతుకు ఇటుక కడుతున్నా, ఇల్లు కడుతున్నా, దాన్ని కోటగా మారుస్తున్నా, ప్రత్యర్థి కోట బద్దలు కొడతా అన్నాడు. అవును, అద్భుతంగా చెప్పాడు ఆయన. ఇప్పుడు అంత ఫైర్ అతనిలో ఉన్నప్పుడు ఆ ఫైర్ మీద మనమే నీళ్లు చల్లితే ఇదా సమాజం కోరుకునేది, ఇదా జాతి కోరుకునేది, రాష్ట్రం కోరుకునేది? ఇవాళ ఏంటంటే అతను ఒక మార్పు కోసం వచ్చాడు. ఇంతకన్నా గొప్ప మార్పు కోసం వచ్చింది ప్రజారాజ్యం. చిరంజీవి అద్భుతంగా ప్రజలు ఆయనకు అండగా నిలబడ్డారు. 294 స్థానాల్లో 18% ఓటు కొట్టాడు, 17 సీట్లు కొట్టాడు. కానీ దురదృష్టం అప్పుడు ఇదే ఏంటి, ముందుకెళ్ళేవాడి పరిగెత్తేవాడి కింద కట్టెలు పెట్టడం, ఆయన వెనక్కి లాగటం. దురదృష్టం, చారిత్రక తప్పిదం. ఏమైంది? విలీనం జరిగింది పార్టీ. దానిలో విభేదించాడు, అన్నకు ఎదురు తిరిగాడు పవన్ కళ్యాణ్. అన్నతో విభేదించి కొట్లాడి పార్టీ పెట్టుకుని ఇవాళ పార్టీని బతికిస్తూ సమాజం కోసం వస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భేషజాలు అనవసరం. పెద్దరికమే ఏది, చేగొండి గారి పెద్దరికం మనం కాదనం, ముద్రగడ గారి పెద్దరికాన్ని మనం కాదనం. ఉద్యమం కోసం నిలబడిన ఘనా పార్టీలు, ఉద్దండులు వాళ్ళ రాజకీయ జీవితాన్ని త్యాగం చేశారు. నీకు తెలుసు. అంటే నేనేమంటున్నానంటే ఈ సభ ద్వారా ఆయన గౌరవప్రదంగా వాళ్ళను ట్రీట్ చేసి ఉంటే, అంటే కొంచెం నాకు సలహాలు ఇవ్వడమో నాకు చెప్పడమో ఈ చేయకండి అని ఒక హార్ష్గా చెప్పకుండా కాస్త స్మూత్గా డీల్ చేసుకుంటే బాగుండేదేమో అని ఒక అభిప్రాయం వినపడుతోంది. ఆయన ఒక బాధతో మాట్లాడాడు, పెయిన్ చూడలేదు. మనం ఏంటంటే ఆయనలో ఫైర్ చూస్తున్నాం, ఆ ఫైర్కి కారణమైన పెయిన్ మనం చూడలేకపోతున్నాం.
ఎట్లా అంటే ఆయన అసలు సలహాలు ఇచ్చిన వాళ్ళని అనలేదు. కిరణ్, అక్కడ కూడా రాంగ్ నోషన్లో వెళ్తున్నాం. పవన్ మనం స్పీచ్ గమనిస్తే వైసీపీ వాళ్ళు ఎవరైతే దీన్ని ట్రోల్ చేస్తున్నారు వాళ్ళని అన్నారు. సలహాలు సూచనలు గురించి కాదు, ఇవ్వద్దనలేదు ఆయన. ఆయన ఏమన్నాడు, వీళ్ళు నా నా వాళ్ళు కాదన్నాడు. అంటే సలహాలు సూచనలు వాళ్ళు వేరే వాళ్ళు అన్నాడు. అది ఎవరిని ఉద్దేశించి? వీళ్ళని ఉద్దేశించి కాదు. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేస్తోంది అంటూ దాన్ని టార్గెట్ చేశారు. సలహాలు ఇచ్చేవాళ్ళు నాకొద్దు, యుద్ధం చేసేవాళ్లే నాతో రండి, నన్ను నమ్మేవాడే నావాడు, నన్ను నమ్మనివాడు నావాడు కాదు. ఈ రెండు డైలాగులు ఇప్పుడు వీళ్ళకు కూడా వీళ్ళు అప్లై చేసుకుంటున్నారు సార్. అది గుమ్మడికాయ దొంగల్లాగా మనం భావించకూడదు. యుద్ధానికి పిలిచాడని ఎందుకు అనుకోవట్లేదు? మీరు నా యుద్ధంలో భాగస్వాములు కండి అన్న ఆహ్వానం అందులో కనపడతలేదా? ఇది భేషజాల సమయం కాదు, ఇది పెద్దరికాల కోసం చూసే సమయం కూడా కాదు. ఇవాళ ఏంటంటే అతను చెప్పాడు కదా, ఇటుక పేర్చుకోవాలి, కట్టుబడి జరగాల, సుదీర్ఘ. నిజంగా మనం గనక లక్ష్యం ఉంటే, ఆ లక్ష్యం వైపు పయనించాలన్న చిత్తశుద్ధి ఉంటే, ఏది లక్ష్యం మనకి? రాజ్యాధికారం మన లక్ష్యం. రాజ్యాధికారం రాత్రికి రాత్రి వస్తుందా? ప్రత్యర్థి బలహీనత మీద మనకు వస్తుందా? వాళ్ళు పడిపోయారు కాబట్టి వాళ్ళ ప్లేస్ మనం ఆక్యుపై చేసుకోవాలంటే ఇవాళకి వాళ్ళు జరుగుద్దా? జరగదు. అది ఎన్నేళ్ల పార్టీ? ఒకటి 40 ఏళ్ల పార్టీ, ఒకటి ఆల్రెడీ కాంగ్రెస్ 43,000 కోట్ల పార్టీ. 43,000 కోట్ల పార్టీ. నువ్వు డెఫినేషన్ సరిగ్గా ఇవ్వట్లా. ఏది 43 ఏళ్ల పార్టీ, 43,000 కోట్ల? చాలా అద్భుతంగా చెప్పారు మీరు. అర్థమైందా? నిన్న చెప్పాడు కదా ఆయన, నేను చెప్పటం కాదు, ఆయన చెప్పాడు. పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని నేను అర్థం చేసుకున్న విధానం మీతో పంచుకుంటున్నాను సార్. అంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, చంద్రబాబు స్పీచ్లు మనం ఇంకొక వీడియోలో చర్చిద్దాం. అయితే నా ఉద్దేశం, ఈ సంక్షోభాన్ని ఎట్లా నివారించాలి? ఎందుకంటే ఇక్కడ హరిరామ జోగయ్య గారు, ముద్రగడ గారు, తాజాగా మళ్ళీ హరిరామ జోగయ్య గారు ఇంకో లేఖ రాస్తున్నారని సమాచారం వస్తుంది. జోగయ్య గారు, ముద్రగడ గారు, తర్వాత దాసరి రాము, ఇట్లా కాపుల్లో కాస్త పేరెన్నిక గల నాయకులందరూ కూడా ఒక నెగిటివ్గా మాట్లాడితే అది డ్యామేజింగే కదా సార్. ఎట్లా ఈ సంక్షోభ నివారణ ఎట్లా? పవన్ కళ్యాణ్ని మనం అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? సమాజం అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? జాతి అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? అతని లక్ష్యంలో లోపం ఉందా? అతని చిత్తశుద్ధిలో లోపం ఉందా? సొంత డబ్బు ఎవరు ఖర్చు పెడతారు కిరణ్? మంది మీద పడి తింటున్నటువంటి సమాజంలో, మంది సొమ్ము కోసం కబ్జాలును కుంభకోణాలు చేస్తున్నటువంటి సమాజంలో తన ఏదో కష్టపడి సంపాదించిన డబ్బు అందరికీ పంచిపెడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మనం ఏంటంటే, చేగొండి హరిరామ జోగయ్య గారు కావచ్చు, ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, వాళ్ళ పెద్దరికం మనం కూడా నిలబెట్టాలి. ఏది పవన్ కళ్యాణ్ తగ్గటం నెగ్గటం అనేది ఇక్కడ కూడా చూపించాలి. అవును, పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఏదో సినిమాలో డైలాగ్ నాకు కరెక్ట్గా తెలియదు. ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలియాలన్నదే తీసుకున్నాడని కూడా నువ్వు మొన్న వీడియోలో అన్నావు. మాది బైబిల్లో ఇది ఒకటే మేము పట్టుకున్నామండి అంటూ. ఇది తగ్గటం కాదు. పవన్ కళ్యాణ్ కూడా ఏంటి, చేగొండి హరిరామ జోగయ్య గారితో మాట్లాడటం కానీ, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడటం కానీ చిన్న అంశం, వెరీ మైన్యూట్. ఏంటి, ముద్రగడ పద్మనాభం గారు రాసిన లేఖలో నీకు కనపడింది చాలా చిన్న అంశం, చాలా చిన్నది. ఆయన కలవలేదన్నది ఒకటే కనపడింది మేజర్గా. ఆయన రాలేదన్న బాధ ఉంది. ఏది ఇక్కడ నేను ఇందాక పవన్ కళ్యాణ్ స్పీచ్లో అది పెయిన్తో వచ్చిన స్పీచ్ అన్నా, ఈ లేఖ కూడా పెయిన్తో వచ్చిన లెటరే. ఏది మనస్తాపంతో రాసిన లెటరే. తను ఇంటికి పవన్ కళ్యాణ్ వస్తానన్నాడు, మన బొలిసెట్టో ఎవరో వెళ్ళి కలిశాడు కదా, వస్తానన్నారని చెప్పారు కదా, ఈయన వస్తాడని ఎదురు చూస్తున్న సందర్భంలో రాకపోవడం వల్ల కలిగిన పెయిన్, దాన్ని సింపుల్గా తీయచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనకి ఆయన ఉన్నారు కదా, లాస్ట్ హోమ్ మినిస్టర్ ఎవరు, చినరాజప్ప కాదు, మనం ఎవరు, జ్యోతుల్ నెహ్రూ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పద్మనాభం గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ ఉప్మా పెట్టాడు, బ్రహ్మాండంగా బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడు, ఆయనే వడ్డిచ్చాడు పద్మనాభం గారు. రేపు పవన్ కళ్యాణ్ వెళ్ళినా అదే చేసేవాడు కదా. రిసీవింగ్లో నీకు ఆతిథ్యంలో ఆయన మించినాడు లేడు. ఆ కిర్లంపూడి ఆ ఇల్లు నీకు అది సంతర్పణ.
వెళ్తే తప్పే ఉంది పవన్ కళ్యాణ్కైనా కూడా. కరెక్ట్. దీన్ని ఏం చేస్తున్నారంటే చిలువలు పలవలుగా భేషజాలు ఇవి పెట్టుకుని ఈగోస్ వచ్చేసి సమాజాన్ని దెబ్బతీకండి, అది తప్ప. ఎందుకంటే ఈయన ఇలాగే నన్ను ఇలాగా అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు, నన్ను నాకు ఎవరు సహకరించట్లేదు, ఒక ఫ్రస్ట్రేషన్లో ఈయన ఉండి, వాళ్ళు మమ్మల్ని నుంచి కలవలేదని వాళ్ళు ఉండి, ఎవరికి వాళ్ళు అట్లా భీష్మించుకుంటే ఇబ్బందే కదా సార్. ఏదో ఒక ఇద్దరి మధ్య ఏదో ఒక సయోధ్యకి ఒక మెకానిజం ఉండాలి కదా. ఏం చేస్తున్నా ఈ కుల సంఘాలు? సమాజం పట్ల వాటి బాధ్యత ఇదే కదా. ఎక్కడ గ్యాప్ వస్తే ఆ గ్యాప్ని భర్తీ చేయాలి కదా. ఇవాళ నాయకుడికి మధ్య ఈ పెద్దరికం, ఈ లోటు కనపడుతున్న దీంట్లో వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్కి పెద్దరికంగా అటొకళ్ళు ఇటొకళ్ళు నిలబడితే ఎట్టుంటుంది కిరణ్? ఎగ్జాక్ట్లీ సార్. సార్ మీరు మధ్యలో పవన్ కళ్యాణ్ని పెట్టుకొని లెఫ్ట్ జోగయ్య గారు, రైట్ ముద్రగడ పద్మనాభం గారు ఒక ఫ్రేమ్లో నీకు చూస్తే ఎట్టుంటుంది? సూపర్. ఒక అద్భుతమైన మెసేజ్ నీకు సమాజంకి వెళ్ళదా? అవును అవును. ఈ దిశగా కాపు సమాజం ఎందుకు పనిచేయట్లేదు? కుల సంఘాలు ఎందుకని చొరవ తీసుకోవట్లేదు? అయితే సార్ మీరు ఇప్పుడు అంటే నాకు గుర్తొస్తుంది, ఇప్పుడు కాపు జేఏసీ నాయకులు చందు జనార్దన్ గారు ఈయన 24 సీట్లు తీసుకోవడం పట్ల ఆయన స్వాగతించారు. మిగతా వాళ్ళు కొంత యాడ్వర్స్గా స్పందించిన ఆయన స్వాగతించారు. ఒకసారి విత్ యువర్ పర్మిషన్ ఆయనతో ఇదే చర్చలో ఆయన కూడా ఒకసారి చర్చలోకి తీసుకొని ఈ అంశాన్ని ఆయన ముందు ప్రతిపాదిద్దాం సార్. ఓకే, వెల్కమ్. హలో, నమస్కారం అండి చందు జనార్దన్ గారు. నమస్తే కిరణ్ గారు. సార్ కిరణ్ టీవీ నుంచి సార్. నమస్తే. ఏం లేదు, ఇప్పుడు నేను సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఒక చర్చలో కూర్చున్నాం. అంటే ఈ ముద్రగడ గారు అలాగే జోగయ్య గారు లేఖలు రాసిన అంశాన్ని చర్చిస్తూ ఉన్నాం. అయితే ఇంతకుముందు అయితే నేను 2-3 సందర్భాల్లో ముద్రగడ గారి లేఖల మీద విశ్లేషించినప్పుడు నాకు ఎక్కడో వైసీపీ ఎజెండా కనిపించిందని కూడా నేను చెప్పా. కానీ ఇవాళ ఆయన లేఖలో ఎక్కడ వైసీపీ ఎజెండా కనపడడం అలాంటి ఏం లేవు. చాలా నిజాయితీగా ఆయన లేఖ రాశారు. ఇలాంటి లేఖను మనం తోసిపుచ్చడానికి కూడా వీలు లేదు. ఆయన కాస్త ఆవేదనపూర్వకంగా లేఖ రాసినట్టు నాకు అనిపించింది. అదే సమయంలో జోగయ్య గారు కూడా కొంత నిరాశకు గురైనట్టు కనపడింది. సో ఇవి ఒక దాసరి రాము గారు ఇట్లా కొంతమంది ఒక బాధతో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న వ్యక్తులే, కానీ ఒక రకమైన బాధతో వీళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి కొంచెం డ్యామేజింగ్గా ఉండే అవకాశం కనబడుతోంది. దీన్ని సమస్య పోయేలా, ఈ సంక్షోభాన్ని సమస్య పోయేలా చేయాలి, ఎలా చేయాలి అన్నప్పుడు డివి శ్రీనివాస్ గారు ఒక సూచన చేశారు. మధ్యలో ఎవరైనా ఈ కుల సంఘాలకు సంబంధించిన పెద్దలు ఇంకెవరైనా దీన్ని జోక్యం చేసుకొని అటు పవన్ కళ్యాణ్ వద్దకు ఈ అంశాన్ని తీసుకెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి వీళ్ళకు కూడా అట్లా కమ్యూనికేట్ చేసి ఇద్దరి మధ్య ఒక ప్యాచప్ చేయగలిగే మెకానిజం తీసుకుంటే చాలా బాగుంటుంది కదా అని ఆయన అన్న నేపథ్యంలో మీకు ఇవాళని కాల్ చేయాల్సి వస్తుందండి. జనార్దన్ గారు, అట్లాంటి స్కోప్ ఏమన్నా ఉందా అండి? కిరణ్ గారు ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మీకు శ్రీనివాస్ గారికి, కిరణ్ టీవీ వీక్షిస్తున్న అందరికి కూడా నమస్కారాలు. ప్రధానంగా మీరు 3 అంశాలు చెప్పారు. ఒకటి పెద్దలు ముద్రగడ పద్మనాభం గారి లేఖ, 2 హరిరామ జోగయ్య గారి లేఖ, 3 సమన్వయం కోసం అనే అంశాలు తీసుకున్నారు. అవును. అయితే ఇందులో ముద్రగడ పద్మనాభం గారి లేఖకు సంబంధించి గౌరవ పద్మనాభం గారు నాకు కూడా వ్యక్తిగతంగా ఈరోజు దాన్ని పంపడం జరిగింది లేఖని. నేను కూడా చదివాను దాన్ని. అయితే దాంట్లో వారు ప్రస్తావించిన అంశాలు గతంలో కానీ ఇప్పుడు కానీ రాజకీయ పార్టీ నుంచి ఆహ్వానం, దానికి సంబంధించి తనను కలిసి ఆహ్వానిస్తానని, ఇంటికి వస్తానని, రాలేదని, మీరు అంటే గౌరవ పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ గారి నివాసానికి వెళ్ళాలి అంటే మీకు ఇతరులు పర్మిషన్ కావాలేమో, అందువల్ల రాలేదని భావించినట్టుగా తుప్పుబట్టిపోయిన ఇనుములాగా మీరు భావిస్తున్నారు నన్ను అనే ఆవేదనతో కూడిన అంశాలు మనం చూసాం దాంట్లో. అవునండి, అవును. ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించిన అంశంలో వారు ముద్రగడ పద్మనాభం గారు అదే కాకుండా జనసేన పోటీ చేసే స్థానాలైన 24 స్థానాల్లో ఆ పోటీ చేసే అభ్యర్థులకి నా అవసరం లేకుండా కూడా ఉంటే బాగుంటుందనే కూడా ఒకటి దాంట్లో ఒక జత చేయటం జరిగింది. అవునండి. ఈ అంశాలు అన్నిటి మీద కనుక తీసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వారణాసి అయోధ్యకు సంబంధించిన అంశంలో అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత వస్తానని, అదేవిధంగా అంతకుముందు వారి యొక్క నాయకత్వం ఏదైతే జనసేన నాయకత్వం వారిని కలవటం,
అదే సందర్భంలో టీడీపీ నాయకత్వం కలవటం, ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళి ఈ సందర్భంలో వైసీపీ నాయకత్వం వస్తానంటే వద్దని చెప్పటం, ఈ అదేవిధంగా జనసేన తెలుగుదేశం పొత్తుతో కూడిన అంశంలో వాళ్ళ వైపు వెళ్తున్నట్టుగా కూడా ప్రకటనలు కూడా చూసాం మనం. అవునండి, అవునండి. ఈ చూసిన ప్రక్రియలో సుదీర్ఘమైన నాయకత్వం ఉన్న ముద్రగడ పద్మనాభం గారి అంశంలో జనసేన అనుసరించిన విధానం, జనసేన మిత్రపక్షం యొక్క అయిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి కానీ ఈ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటదేమో మీద, అందువల్ల రాలేదని భావిస్తున్నానని కూడా ముద్రగడ గారు దాంట్లో స్పష్టత ఇచ్చారు. అవునండి. ఇవన్నీ కూడా జనసేన అధినేతని కానీ జనసేన నాయకత్వాన్ని కానీ విభేదించే అంశాలుగానే చూడాల్సిన అవసరం ఉంది. అక్కడ ముద్రగడ పద్మనాభం గారు వేచి చూసి రాజకీయ కోణంలో పార్టీలతో కలిసి ప్రయాణం చేయాలనే అంశంతో 24 సీట్లకు సంబంధించి జనసేన అధినేత ఒక రూపంలో రావటం, తెలుగుదేశం నాయకత్వం ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో సంబంధించిన క్యాండిడేట్లకు సంబంధించిన అంశంలో కూడా వాళ్ళంతా కూడా దాదాపుగా ఫైనలైజ్ చేసుకున్న సందర్భం ఉండటం, ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఏ స్థానం అయితే తనకు కానీ తన కుటుంబానికి కానీ ఆశిస్తా ఉన్నారో దానికి సంబంధించిన అంశంలో కూడా స్పష్టత ఇవ్వకపోవడం రెండు పార్టీల నుంచి. వీటన్నిటి కూడా చూసుకున్నట్టయితే ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించిన రాజకీయ అంశం, తిరిగి జనసేనలో ప్రవేశించే అంశం, జనసేన నుంచి ఆహ్వానించే ప్రక్రియకు సంబంధించిన అంశంలో ఆయన్ని బాధించిన అంశంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ అంటే బాహాటంగా ఆయన ఇంకొక మాట కూడా రాశారు, నిస్వార్థంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా మీ వెంట నడిచి సేవ చేయాలనుకున్నాను అనేది ఆయన రాశాడు. అంటే ఇంచుమించు అదే అర్థంలో. అయితే నేనేమంటున్నానంటే అంటే కొంచెం చిన్న అంశమే కదా. అఫ్కోర్స్ మీరు అంటున్నట్టు ఆయన లేఖను చూస్తే కనుక అంతర్లీనంగా ఆయన కొడుక్కి స్థానమో లేకపోతే ఆయనకు సంబంధించిన స్థానమో అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఆగిపోయారని మనం అనుకోవచ్చా ఆయన కలవకుండా? అంటే ఏదైతే జనసేన నుంచి ఆహ్వానం అందటం ఆయనకి, అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి ఒక ముఖ్యమైన నేత, జనసేన నేత, ఏదైతే నిన్న తాడేపల్లిగూడెంలో క్రియాశీలకంగా వ్యవహరించి తెలుగుదేశం జనసేన కలిపి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసిన ముఖ్యమైన నేత దానికి మధ్యవర్తిత్వం వహించారు. ఈ మధ్యవర్తిత్వం వహించిన నేత అటు ముద్రగడ గారితో కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారితో కానీ సంయమనం చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రక్రియలో ఇక్కడ బ్రేక్ జరిగింది. ఈ అంశం కనుక మనం తీసుకున్నట్టయితే దాన్ని ఈ ఏ అంశంలో గ్యాప్ వచ్చింది అంటే మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే ముద్రగడ పద్మనాభం గారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేస్తానన్నా కూడా దాంట్లో చాలా మెలికలున్న పరిస్థితి. ముద్రగడ పద్మనాభం గారికి సమాజంలో ఒక క్రేజ్ ఉంది, ఉద్యమ నాయకుడు, పెద్ద నాయకుడు, కాపుల్లో కీలకమైన ముఖ్య నేత, ఆయన అగ్రనేత. అటువంటి అగ్రనేతకి జనసేన నాయకత్వంతో అదేవిధంగా తెలుగుదేశం నాయకత్వంతో అనేక సందర్భాల్లో విమర్శలు అనేవి జరిగినాయి. ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమ సందర్భంలో తన కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం అవమానించిందని, అదేవిధంగా తీవ్రమైన దుర్భాషలాడారని, తన కుటుంబాన్ని గాయపరిచారు, కొట్టారని, ఈ విధమైన ఆవేదనపూరితమైన ప్రసంగాలు వందల స్థాయిలో జరిగినాయి ఆయన దగ్గర నుంచి. అటువంటి ప్రక్రియలో కొనసాగుతూ ముందుకు పోతున్న సందర్భంలో కూడా కాకినాడకు సంబంధించి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి సంబంధించిన అంశంలో కూడా తనకి సహకరించిన వ్యక్తి వైసీపీ శాసనసభ్యులు అని చెప్పి ప్రకటన జరిగిన సందర్భంలో, అదేవిధంగా జనసేన అధినేత కాకినాడ సంబంధించిన ఆ వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన అంశంలో కూడా ఇద్దరికి ధీటుగా లేఖలు కానీ లేకపోతే విమర్శలు కానీ జరిగినాయి. ఆ సందర్భంలో అధినేత నుంచి జరిగినాయి, ముద్రగడ గారి దగ్గర నుంచి కూడా జరిగినాయి. ఇటువంటి అన్ని కూడా విడనాడి తాను ముందుకొచ్చే రాజకీయ కోణంలో ముందుకొచ్చి జనసేన ద్వారా క్రియాశీల రాజకీయాల్లో కాపులకు సేవ చేయాలనే భావన వారికి వచ్చిన సందర్భాన్ని ఈ జనసేన కానీ వైసీపీ కానీ టీడీపీ కానీ మూడు పార్టీలు ఆయనకి ఏదైతే ప్రాధాన్యత ఉందో ఆ ప్రాధాన్యతని నీరుగార్చాయి. అంటే రాజకీయ కోణంలో గతంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈ రెండు పార్టీలు విమర్శించాయి. ఆయన మీద సోషల్ మీడియా వేదికగా ఏదైతే ఇతర వైసీపీకి ఆపోజిట్ మీడియా దాడి కొనసాగింది. అదేవిధంగా వైసీపీని విభేదిస్తున్నారు, జనసేన టీడీపీతో ముందుకు పోతారనుకున్నప్పుడు
ఆ మీడియా వైసీపీకి సంబంధించిన అనుకూలమైన మీడియా సార్ అయితే జనార్దన్ గారు సార్ అంటే అవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు దీనికి మధ్యవర్తిత్వం ఒక కాపు చేసి నాయకుడిగా మీరు మధ్యవర్తిత్వం వహించి ఈ సమస్యకు లేదా ఈ సంక్షోభానికి ముగింపు పలకాల్సిన అవసరం ప్రస్తుతం ఉన్నది అనిపిస్తోంది. దీనికి మీరు సంసిద్ధంగా ఉన్నారా? సాధ్యమవుతుందా? కిరణ్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే ఒక అంశాన్ని మన ముందుకు తెర మీద తెచ్చి మీరు కానీ శ్రీనివాస్ గారు కానీ ఒక కీలకమైన ప్రధానమైన పెద్ద స్థాయి వ్యవహారం అది. దాంట్లో ఒక పక్క జనసేన అధినేతకు సంబంధించిన గౌరవాలు, దానికి సంబంధించిన కీలకమైన అంశాలు నిన్ననే ఆయన ఏదైతే బహిరంగ సభలో వ్యాఖ్యానించారో మాట్లాడారో దానికి సంబంధించి కంటిన్యూషన్ సంబంధించిన అంశం. రెండోది, ముద్రగడ పద్మనాభం గారు ఒక నిర్ణయం మీద ముందుకెళ్తే తిరిగి రెండో వైపు వచ్చే మనిషి కాదు వెంటనే. నిన్న ఆయన లేఖ ఇస్తే ఈ రోజు మళ్ళీ సమన్వయం పాటించి తిరిగి మీరు పునరాలోచించాలి అనే సందర్భాన్ని కనుక ఆయన దగ్గర తీసుకెళ్తే వారు ఆ వైపుగా వెంటనే మాట మార్చుకుని వెనక్కి తిరిగి నేను మిమ్మల్ని వెంటనే ముద్రగడ గారునో లేకపోతే జోగయ్య గారిని కలవమని నా ప్రతిపాదన కాదండి. అయితే మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ అంశానికి ఒక ముగింపు పలకాలి, ఈ సంక్షోభానికి ముగింపు పలకాలంటే పవన్ కళ్యాణ్ గారు కొంత ఇనిషియేషన్ తీసుకోవాలనేది మీరు ఆయనకి విన్నవించితే గనక ఆయన తీసుకునే అవకాశం ఉంది కదా. మీకు కూడా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు మంచి పరిచయమే ఉన్నది. ఈ విషయంలో మనం కొంత ప్రయత్నం చేయొచ్చు కిరణ్ గారు. ఎలా అంటే, ఇప్పుడు మీరు అనుకున్న 3 పేర్లు ఏదైతే జోగయ్య గారికి సంబంధించిన అంశం కానీ, ముద్రగడ గారికి సంబంధించిన అంశం, అదే దాసరి రాము గారికి సంబంధించిన అంశం, ముగ్గురు కూడా సమాజంలో కాపుల పక్షాన తమ వాయిస్ వినిపిస్తూ ముందుకు పోతున్న ప్రధానమైన కీలక నేతలు వారు. వారికి సంబంధించి వారి ఆవేదన గాని, వారి యొక్క ఆలోచన గాని, వారు జనసేన సంబంధించిన అంశంలో వాళ్ళు బాధపడుతున్నారు అనే అంశాన్ని మీరు తెర మీదకి తెచ్చారు. అంటే వీరు ముగ్గురు గుర్తింపు ప్రధానమైన నాయకత్వం కాబట్టి వీరిద్దరు లేఖలు కానీ, అదేవిధంగా రాము గారు ఇతర వేదికల మీద మాట్లాడిన అంశాలను కానీ మీరు క్రోడీకరించారు. వీరే ఈ విధంగా ఉన్నప్పుడు ఇతర సమాజంలో ఉన్న పెద్దలు, వ్యాపారస్తులు, ప్రముఖులు, ముఖ్యులు దాదాపు అందరూ కూడా అదే భావంతో ఉండే పరిస్థితి ఉంటది. దాన్ని మనం జేఏసీ నాయకత్వంగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని వారిని మనం సమయం అడిగి ఈ అంశాల మీద ఒక రూపాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేయొచ్చు. వారిని అవకాశం తీసుకుని వారిని సమయం కోరి వారి సమయం ఇస్తే జేఏసీగా తప్పనిసరిగా కులంబడే బాధ, కులంబడే ఆవేదన, సంఘ బాధ్యులు పెద్దలు పడే ఆవేదన, వారు ఏ విధంగా కోరికలు ఉన్నాయి వాళ్ళకి, వారు ఏ విధంగా వాళ్ళు ఆశిస్తున్నారు అంటే, అందరూ ఆశించేది కూడా వీళ్ళంతా సీట్లో లేకపోతే ఇంకోటి ఆశించట్లా. ఈ సామాజిక నేతలు, సామాజిక బృంద పెద్దలు కూడా వీళ్ళంతా ఆశించేది ముద్రగడ పద్మనాభం గారు చాలా స్పష్టత ఇచ్చారు. దాంట్లో ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటుంది కులం, లేదంటే సామాజిక వర్గంగా ఎక్కువ సీట్లు కోరుకుంటుంది అనుకునే ప్రక్రియ దాంట్లో స్పష్టత ఇచ్చారు. ఎక్కువ సీట్లు అనే దాంట్లో ఓవరాల్ గా ఇవ్వాల్సింది తెలుగుదేశం పార్టీ, బీజేపీకి కానీ జనసేనకు కానీ లేదా టీడీపీ ఉమ్మడిగా. ఇది ఇవన్నీ అంటే చంద్రజనార్దన్ గారు, ఇవన్నీ మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఈ అంశాలు కూడా ప్రస్తావించే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా గతంలో కూడా మీరు ఒక మెమరాండం, ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పింది ఏంటంటే కాపులకు సముచితమైన స్థానం కావాలని మీరు కోరారు. ఏ పార్టీ అయినా కానీ సముచితమైన స్థానాలు కావాలని మీరు గతంలో కూడా కోరారు. ఇప్పుడు కూడా ఈ 96 సీట్లు 99 సీట్లలో కొంత తక్కువ భాగస్వామ్యం ఉన్నదన్న ఒక అసంతృప్తి కూడా మీకున్నది. అలాగే 57 సీట్లు ఇంకా ఉన్నాయి, వాటిల్లో కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా మొత్తం ప్రక్రియ కాలేదు కాబట్టి ఇవాళ దానికి కూడా ఒక ఛాన్స్ ఉంది. ఒకటేమో ఈ ప్యాచప్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక సందేశం ఇప్పించడానికి, అలాగే ఈ కాపులకు సంబంధించి సముచితమైన స్థానం గురించి వీటికి ప్యాచప్ చేయడానికి మీకు ఒక అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు ఆ రకమైన ప్రయత్నం చేయండి, మీ వైపు చేయండి. అలాగే కిరణ్ టీవీ వైపు నుంచి కూడా మేము కూడా మాకు తగ్గ ప్రయత్నం మేము చేస్తాం. కిరణ్ గారు ఒక నిమిషం, దీంట్లో పెద్దలు హరిరామజోయ గారు ఈ మధ్య నాకు ఒక లేఖలో ప్రస్తావించారు, లేఖ రాశారు. అందులో కాపు ప్రతినిధుల సభ విజయవాడలో మనం జేఏసీగా ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఒక 6,000 మంది రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో జరిగిన సందర్భంలో అంతకుముందు ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి లేఖ రాస్తూ తాను చేసే సామాజికంగా తాను ఒక మహా ఉద్యమం
మహాయజ్ఞం చేస్తాను ఉన్నానని, దాన్ని రాష్ట్ర కాపు చేసి కాపు జాగృతి రెండింటికి బాధ్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తాను చందు జనార్దన్ తన మహాయజ్ఞంలో భాగస్వామ్యం కావాలని కోరారు. వారు కోరటమే కాకుండా ప్రతినిధి సభలో వారి యొక్క నాయకుడిని పంపించి దాన్ని చదివి వినిపించారు మళ్ళీ తిరిగి నాకు ఆంజనేయులు గారు అనే ఒక వ్యక్తి ద్వారా. అటువంటి ఒక పెద్ద స్థాయి ఎర్రామజోయ గారు ఈ రోజు అంత సుదీర్ఘమైన అనుభవం వ్యక్తిత్వం ఉన్న మహానాయకుడు ఎర్రామజోగయ్య గారు ఆయన సూచన చేస్తూ తిరిగి మళ్ళీ ఒక లేఖ రాశారు ఇద్దరికి సంబంధించి, తెలుగుదేశం జనసేనకు సంబంధించి దాంట్లో కూడా. కాబట్టి అంత ఆవేదనతో సామాజికంగా అందరికి న్యాయం జరగాలి, అదేవిధంగా జనసేన అధినేతకి గౌరవం జరగాలి, ఆయన ఒక స్థాయిలో చూసుకోవాలనే భావన పెద్దలు జోగయ్య గారికి కానీ అదేవిధంగా పెద్దలు ముద్రగడ పద్మనాభం గారికి ఉన్నది. దాంట్లో వారికి ఏదైతే కోరికలు ఉన్నాయో అటువంటి పరిస్థితి సామాజికంగా ప్రతి కుటుంబం కూడా పవన్ కళ్యాణ్ గారి మేపు ఆశగా చూస్తా ఉంది, వారికి ఆ గౌరవం కావాలని కూడా కోరుకుంటా ఉంది. కాబట్టి ఈ అంశాలని తప్పనిసరిగా జనసేన అధినేత అన్నగారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. దాంట్లో మీరు కూడా తప్పనిసరిగా భాగస్వాములు అవుతామండి. ఆ ప్రయత్నాన్ని మేము కూడా ఇనిషియేట్ చేస్తాం, మీ సైడ్ నుంచి మీరు, మా సైడ్ నుంచి మేము. తప్పనిసరిగా ఈ సంక్షోభాన్ని ప్యాచప్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. ఒక్కసారి శ్రీనివాస్ గారు మీతో మాట్లాడతారు. జనార్దన్ గారు, పవన్ కళ్యాణ్ నిన్న చేసిన ప్రసంగం పెయిన్ఫుల్గా చేసింది, ఒక పెయిన్తో చేసినట్టుగానే మనం చూడాలి. తను ఏంటంటే ఇవాళ తక్షణ కర్తవ్యం మనం చూస్తున్నాడు. ఏది ఆయన సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడింది కూడా మన పెద్దలను ఉద్దేశించి కాదు, ఇదేంటంటే ప్రత్యర్థులను ఉద్దేశించి శత్రువుల గురించి అన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే తప్ప ఈ పెద్దలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావు అవి. సలహాలు సూచనలు కాదు, యుద్ధంలో పాల్గొందాం, భాగస్వాములు కండి అని ఆయన పిలిపించారే తప్ప ఈ మన పెద్దలు రాసిన లేఖలు కూడా శత్రుత్వంతో రాసినవి కాదు, వైరుధ్యంతో రాసినవి కాదు. పద్మనాభం గారి లేఖల్లో కూడా నాకు ఒక పెయిన్ కనపడుతుంది. ఏది ఒక పెయిన్తో రాసిన లేఖే తప్ప ఏది తననొచ్చి కలవలేదనే ఒక పెయిన్ మనం కనపడిన దాంట్లో. ఇక్కడ జోగయ్య గారి లెటర్సు అంతే అన్నమాట. ఇప్పుడు పెద్దల యొక్క పెద్దరికం నిలబడాలి, అలాగే జనసేన మనకి భవిష్యత్తు దిక్సూచి కావాలి. ఏది పవన్ కళ్యాణ్ నాయకత్వం మనకి సమాజానికి, జాతికి, రాష్ట్రానికి అది చాలా సుదీర్ఘమైనటువంటి లక్ష్యం. ఏది తను చెప్పాడు మరో 20 ఏళ్ళు రాజకీయం చేస్తానన్న దీంట్లో ఆ ఆవేశం కావాలి, వీళ్ళ అనుభవం కావాలి. ఎవరిది? దీన్ని మీరు సరైన బృందంగా మీరు మన జనార్దన్ గారు కావచ్చు, మన వాళ్ళందరూ కూడా ఒక ప్రతినిధి బృందంగా వెళ్ళి దీన్ని ఏంటంటే ఇది చాలా చిన్న అంశం, దీన్ని ఎందుకని మనం చిలవలు పలవలు చేసుకుని ఇలా దూరం జరగాల్సిన సందర్భం కాదు, సమయం కూడా కాదనమాట. రాజకీయ ప్రవేశం సంబంధించిన అంశం. రెండోది అర్రామజోగయ్య గారిని జనసేన అధినేత చాలా పెద్ద స్థాయిలో గౌరవించి పక్కన పెట్టుకుని కుల సంఘంగా దానికి ఏదైతే బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగానో జనసేనకి సంక్షేమ సేన ఆ విధమైన వాతావరణంలో ఆ పెద్ద స్థాయి గౌరవించి వాళ్ళిద్దరు కలిసి ముందుకు పోయారు. ముందుకు పోయిన సందర్భంలో ఇక్కడ గ్యాప్ అనేది వచ్చింది. ఆయన చాలా తీవ్ర ఆవేదనతో ఉన్నారు ఎవరు జోగయ్య గారు. ఏదైతే తాను ప్రయత్నాలు చేశారో ఇప్పటిదాకా అది ముందుకు పోలేదని, ఈ మొత్తంగా సంఘాలుగా నాయకత్వంగా బాధపడుతున్న సందర్భంలో పెద్దలు జనసేన అధినేత ఈ సందర్భంలో మీరు ఏదైతే కిరణ్ గారు కానీ మీరు కానీ సూచిస్తా ఉన్నారో కాపు కుల నాయకత్వానికి ఒక పాజిటివ్ సందేశం ఇవ్వాల్సిన అవసరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన నిన్న రాజకీయ ప్రసంగాలు చేసినా, సోషల్ మీడియాగా ఇతర వర్గాలని టార్గెట్ చేసి చేసినా ఆయన ఒక మంచి సూచన మాట్లాడారు. దాంట్లో ఏంటంటే సామాజిక కోణంలో ఏదో వైసీపీగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఆ వర్గాలకు సంబంధించి ఏ విధంగా ఉన్నారో, ఎటువంటి ప్రక్రియ, ఎటువంటి మంచి చెడులు అనేది ప్రస్తావన లేకుండా ముందుకు పోతా ఉంది ఆయన వర్గం. తన వర్గం కూడా తనకు ఉన్న మద్దతు, తాను తీసుకునే నిర్ణయాల పట్ల ముందుకు రావాలి తన కుటుంబ సభ్యులు కానీ తన అభిమానులు కానీ ఆయన కోరారు. అంటే తన అభిమానుల వైపు నుంచి, తన కుటుంబ సభ్యుల వైపు నుంచి, కాపు కుల సభ్యుల వైపు నుంచి ఆయన బాధపడే అంశాలు దీంట్లో ఉన్నాయి. రాజకీయ అంశాలు, రాజకీయ కోణం, ఆయన పడే ఇబ్బందులు, కష్ట నష్టాలు అవన్నీ పార్టీ నాయకుడిగా ఆయనకు ఉన్నాయి. కానీ
కుల సంఘాలుగా కులంకి సంబంధించిన అంశంలో ఏ కులాన్ని కాపాడుకుని ముందుకు తీసుకుపోయే సంఘ నాయకత్వంగా మేము చేయాల్సిన ప్రక్రియ ఏదైతే ఉందో అది మేము చేసుకుంటూ నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా రాష్ట్ర కాపు చేసి ఉంటది. తప్పనిసరిగా మీరు చేసిన సూచన చాలా గౌరవప్రదమైంది, చాలా బృహత్తరమైన కార్యక్రమం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం ఆ ప్రక్రియ తీసుకెళ్లి ఏదైతే నాయకత్వం బాధపడతా ఉందో దానికి సంబంధించి అధినాయకుడికి సూచనలు చేసి దానికి సంబంధించి ఏదైనా పాజిటివ్ ప్రకటన చేయాలని చెప్పి కోరే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ చందు జనార్దన్ గారు, చాలా చక్కగా స్పందించారు. డెఫినెట్గా అది మీరే సాధ్యం, మీరే చేయగలరు, అది దాని సమర్థులు మీరే. ఎందుకంటే ఎవరికి వాళ్ళు భీష్మించుకునే స్థితిలో మీలాంటి వాళ్ళ చొరవతోనే ఇది మళ్ళీ మొత్తం ఒక సంఘటితం చేయగలిగిన శక్తి మీకే ఉందని కిరణ్ టీవీ కూడా నమ్ముతోంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సో ఒక మంచి ఒక ఇనిషియేషన్ జరిగింది అనుకోవాలి. మొత్తం మీద అయితే డెఫినెట్గా కాపు చేసి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తుందని చెప్పి కిరణ్ టీవీ కూడా అది పవన్ కళ్యాణ్ వద్దకు ఈ అంశాన్ని తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేసి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం. నమస్కారం అండి. నమస్తే.